వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఏమండి, మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఉసిరికాయలతో పచ్చడి చేద్దాము. పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు వేసి ఉసిరికాయ పచ్చడి చేద్దాం. చూడండి, పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు ఇవ్వండి. 1/2 కేజీ మిరపకాయలు ఇవి. ఇవి 1/2 కేజీ అండి. ఉసిరికాయలు పచ్చడి చేద్దాము. చాలా బాగుంటుంది పచ్చడి. చూడండి, ఉసిరికాయలు, పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు వేసుకొని ఈరోజు పచ్చడి చేసుకుందాము. ఇవి పండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు 1/2 కేజీ, ఉసిరికాయలు 1/2 కేజీ అండి. చాలా బాగుంటుంది పచ్చడి. చూడండి మీరు వీడియో. చూడండి, ఈ ఉసిరికాయలు, పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఉసిరికాయలు వాష్ చేసి ఎండబెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు కూడా అలాగే వాష్ చేసి ఎండబెట్టానండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు, ఉసిరికాయలు కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి నూనెలో. చూడండి, పచ్చిమిరపకాయలు కూడా సగానికి కట్ చేసుకున్నాను. ఇంకా ఉసిరికాయలు కూడా కట్ చేశాను చిన్న ముక్కలుగా. ఇవి వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి దోరగా వేయించుకోవాలి. చూడండి, స్టవ్ వెలిగించాను. ఒక బౌల్ పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఉసిరికాయ ముక్కలు వేసాను వేయించడానికి. ఉసిరి ముక్కలు కొంచెం వేగాలండి. కొంచెం వేగితేనే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా దానిలోనే వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు ఇవి కొంచెం వేయించుకోవాలండి. వేగిన తర్వాత తీసేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు వేగాలి. చూడండి, ఇలా వేగిని కొంచెం దోరగా. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసుకొని చల్లార పెట్టుకొని మిక్సీలో వేసి పచ్చడి చేసుకోవాలి. చూడండి, ఈ పదార్థాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకోవటానికి ముందు కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసాను, అంత జీలకర్ర చాలు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి.
పచ్చడి రుచికి సరిపడా ఉప్పు, ఇవ్వండి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నాను. మిరపకాయలును ఉసిరికాయలు ముక్కలు వేస్తున్నాను. వేసి కొంచెం మెత్తగా రుబ్బుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ పేస్ట్గా కాదు, మరీ బరక్గా కాదు, మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. పెట్టి మిక్సీ పట్టండి. పచ్చడి తాలింపు వేయటానికి ఒక బౌల్ పెట్టాను. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను, జీలకర్ర వేసాను, వెల్లుల్లిపాయలు కొట్టి వేసాను, కరివేపాకు వేసాను. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత పచ్చడిలో వేసేసుకోవాలండి. వేగిన తర్వాత పచ్చడిలో వేసుకోవాలి. వేసేటప్పుడు చూపిస్తానండి నేను. చూడండి తాలింపు వేగిపోయింది. ఇప్పుడు ఈ తాలింపు పచ్చడిలో వేసేసుకుంటాను నేను. పచ్చడి కొంచెం తాలింపు చల్లారిన తర్వాత 2 నిమ్మకాయలు పిండి వేసుకుంటానండి. ఇదిగోండి 2 నిమ్మకాయలు పిండి పచ్చడిలో వేసుకుంటాను. చూడండి 2 నిమ్మకాయలు పిండి పచ్చడిలో వేసేసాను. తాలింపు కూడా వేసేసానండి. ఇంతేనండి పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది ఉసిరికాయ పచ్చడి. ఇలా చేసుకుంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇంకా నేను పచ్చడి కూడా టేస్ట్ చేశానండి. కొంచెం ఉప్పు తగ్గితే వేసుకున్నాను. ఇంతేనండి ఈ వీడియో. బాయ్. చాలా బాగుంటుందండి ఈ ఉసిరికాయల పచ్చడి. ఇలా తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. మీరు కూడా ట్రై చేయండి.